కుటుంబం గురించి అనేకమైన విషయాలు వాక్యంలో మనకి కనబడతాయి. కుటుంబానికి దాని ప్రాముఖ్యతకు బైబిల్ పెద్దపీట వేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే కుటుంబం ఒక మానవ సమాజానికి ఆయువుపట్టు. కుటుంబం ఫెయిల్ అయితే సమాజం ఫెయిల్ అవుతుంది, సమాజం ఫెయిల్ అయితే దేశం ఫెయిల్ అవుతుంది. దేశ విలువలు, దేశంలో ఉన్నటువంటి నైతిక విలువలు, దేశంలో ఉన్నటువంటి ప్రమాణాలు, దేశ ప్రగతి కుటుంబ విలువలపైన, కుటుంబ ప్రగతిపైన ఆధారపడి ఉంటుంది. అవి చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఏ కుటుంబాల్లో సరి అయినటువంటి సంబంధాలు ఉండవో, ప్రమాణాలు విలువలు ఉండవో, పెంపకం ఉండదో, ఆ కుటుంబాలు దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వలేవు. ఆ దేశం తత్ఫలితంగా ముందుకు వెళ్ళలేదు. దేశం ఎప్పుడు కూడా ప్రగతి సాధించాలంటే పౌరులు ప్రగతి సాధించాలి. పౌరులు ఎదిగితే దేశం ఎదుగుతుంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అన్నాడు ఒక కవి. కాబట్టి దేశం అంటే ఓ సంస్కృతో, పలానా బట్టలు వేసుకోవడమో, పలానా మాంసం తినచ్చు, పలానా మాంసం తినకూడదు అనో, లేకపోతే వెజ్ అనో నాన్ వెజ్ అనో, అది కాదు దేశం అంటే. దేశం అంటే బొట్టు పెట్టుకున్నారా లేదా, అది కాదు దేశం అంటే. దేశం అంటే లేకపోతే ఏదన్నా సంప్రదాయాలు పాటించారా, పండగలు చేశారా, ఇవి పాశ్చాత్య పండుగలు, ఇవి భారతీయ పండుగలు, ఇవి చేస్తేనే భారతీయత, ఇవి కాదు దేశం అంటే. దేశం అంటే మనిషి ఎదగాలి, మనిషి క్యారెక్టర్ ఎదగాలి. తిండి తింటే అందరూ ఎదుగుతారు బై డిఫాల్ట్, ఆ ఎదుగుదల కాదు. అలా మనిషి ఎదిగితే దేశం ఎదుగుతుంది. అటువంటి మనిషిని, పౌరుణ్ణి దేశానికి అందించేది కుటుంబం. అందుకనే పేరెంటింగ్ గురించి ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ ద టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ ద టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. తల్లిదండ్రులే మొదటి గురువులు, గురువులే తర్వాతి తల్లిదండ్రులు.